మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం 23 పంచాయతీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు చిన్నమనాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాడుగుల నియోజకవర్గ కేడర్ మొత్తం మరియు సర్వే ఆధారంగా చూసి ఎవరైతే సర్వేలో ఉన్నారో ప్రజలందరూ ఎవరిని కోరుకుంటున్నారో చూసి మాడుగుల నియోజకవర్గం గవిరెడ్డి రామనాయుడు గెలిచే అభ్యర్థిని మరియు ప్రజాభిప్రాయం ఉన్న నాయకులకు మాడుగుల టికెట్ ఇవ్వాల్సిందిగా పార్టీ అధిష్టానం కోరుచున్నామని, చీడికాడ మండల తీర్మానం మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామనాయుడికి టికెట్ ఇవ్వాలని తీర్మానించి చీడికాడ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి తీసుకున్న నిర్ణయంగా అధిష్టానంకు తెలియజేయడం జరుగుతుందని, మాడుగుల నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసి బాదుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలన్నీ నిర్వహించిన వ్యక్తి రామనాయుడని, అలాగే పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టినా అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామనాయుడని అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు పోతుల చిన్నమనాయుడు, కార్యదర్శి బొబ్బాది తాతారావు, మాజీ కోనం జలాశయం చైర్మన్ గండి ముసలాయుడు, ఎక్స్ జడ్పీటీసీ పోతుల రమణమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వైస్ సర్పంచ్లు, మాజీ వైస్ సర్పంచ్లు, 23 పంచాయతీల గ్రామ అధ్యక్షులు, గ్రామ కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పాల సంఘ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, మహిళలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు. రామనామం ఎలా అయితే చెప్పిస్తున్నారో ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలో కూడా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో రామానాయుడే కావాలని ప్రతి ఒక్క చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రామానాయుడు జపం మాత్రమే చేస్తున్నారు. కావున రామానాయుడు గారికి సీటు కేటాయించి రామానాయుడు గారిని మాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేస్తారని గౌరవ పెద్దలందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం పార్టీ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. నేను చీడికాడ మండలం దిబ్బపాలెం ఎంపీటీసీని దారపు పెద్దినేని నేను ఈవేళ ఈ సభలో మాడుగుల నియోజకవర్గంలో గవిరెడ్డి రామనాయుడు అంటే అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కష్టపడి ఆయన్ని గెలిపించే లక్ష్యం భుజాలపై వేసుకున్నామని చెప్పి ఈ సభగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంత అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను. మా గ్రామం తన గొప్పతనం ఏంటంటే 1983 నుంచి ఇంతవరకు కూడా తెలుగుదేశం సర్పంచ్ తప్ప ఇంకా వేరే సర్పంచ్ లేరు. ఇంకో విషయం బాబాయ్ మాజీ సర్పంచ్ నాకంటే పూర్తి చేసిన బాబాయ్, మా బాబాయ్కి అంత తెలుసు. గతంలో 2014, 2019లో మా ఊర్లో ఏం తప్పు చేశారో, ఏ నాయకుడి టికెట్ రాకపోతే ఎన్ని ఓట్లు అడిగారో ప్రత్యక్ష సాక్షి అందరికి తెలిసింది. అందుకని ఈసారి రామానాయుడు టికెట్ ఇస్తే మా గ్రామ పంచాయతీ నుంచి 500 ప్రైవేట్ చేస్తారని రామానాయుడు దగ్గర క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, క్యాష్ లేదట. 5 సంవత్సరాల నుంచి ఏ మీటింగ్ పెట్టినా అసలు ఖర్చు పెట్టే వ్యక్తే రామానాయుడు. మనం వాస్తవాలు మాట్లాడుకున్నాం, మనందరికీ తెలుసు ఏ ఊర్లో ఏ రోజు ఎంత మన మీటింగ్లు పెట్టుకున్నాం, ఎన్ని గుళ్ళు బళ్ళు కట్టాం. అది రామానాయుడు చేస్తే ఒట్టుండి పెట్టాల్సిన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని పారిపోతూ వస్తున్నారు. ఈవేళ క్యాడర్ ఉన్నది కాదు, క్యాష్ ఉన్నది కూడా రామానాయుడు. ఎందుకంటే ఈవేళ క్యాడరే కాదు, క్యాష్ తో ఉన్నాడు. దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దు. రామానాయుడు ప్రజాబలం ఎంత ఉందో బలం కూడా అంతే ఉందని మరొక మారు చెప్తున్నాను. అంతెందుకు నిన్న లోకేష్ వచ్చాడు. ఏ నాయకుడైనా ఎక్కడైనా ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా? స్టేజ్ మీద కూర్చున్న నాయకులు ఏ ఒక్కరైనా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఒక భోజనం ప్యాకెట్ కానీ ఇచ్చిన సందర్భాలమయ్యా కేవలం రామానాయుడు మాత్రమే. ఆ మీటింగ్ చర్చ చేస్తే చాలా మంది వేళ సంఖ్యలో మన ప్రీతమ నేత గౌరవనీయులు గౌరవ రామనాయుడు గారు ఎలక్షన్ సమయంలో చిత్తూరు జిల్లాలో అబ్జర్వర్గా వెళ్ళినప్పటికీ అలాంటి ప్రబంధం సృష్టించిన ప్రభుత్వంలో కూడా ఆయన పేరు చర్చలను గెలిచినటువంటి చీడికాడ మండలంలో ఉన్నటువంటి 5 ఎంపీటీసీ  లో 1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి 5 ఎంపీటీసీలు  1 గా ఆయన గొప్పతనాన్ని వేళ
నిన్న అనౌన్స్ చేసినటువంటి 94 సీట్లలో ఆయనకున్నటువంటి క్రేజ్ నిమిత్తం, ఆయన మీద జనాలు పెట్టుకున్న నమ్మకం నిమిత్తం ఆయన పేరు అనౌన్స్ చేయవలసింది. మరి ఏదో పరిణామం వల్ల అది మిస్ అయింది. దానికోసం మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా చాలా బాధ విచారకరం వ్యక్తం చేస్తూ ఉంది. అయినప్పటికీ ఆయన ప్రజల మనిషి కాబట్టి, ప్రజల్లో సానుభూతి ఉంది కాబట్టి, అటు వైసీపీ రెబల్స్ కానీ జనసేనలో ఉన్న యువత కానీ ఆయనకి టికెట్ వస్తే మనందరి జీవితాలు, రాజకీయ జీవితాలు అన్ని కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో యువకులంతా రాజకీయాల్లో రావడం జరిగింది. అలాంటి వాళ్ళు నేను కూడా ఒకరిని. ఖచ్చితంగా రేపు రాబోయే 57 సీట్లలో ఖచ్చితంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రామనాయుడు గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికి అనుమానం లేదు. కానీ ఎక్కడైనా రాజకీయ పరిణామాల ద్వారా కానీ లేదా ఆర్థిక బలం ఆరోపణలు చూసుకుని కానీ చారిత్రకమైన తప్పులు ఏదైనా చేసేట్లయితే ఖచ్చితంగా మారు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ యొక్క రాజకీయ భవిష్యత్తు అంతా నాశనం తప్పదు. మరలా ఇంకొకసారి ఇక్కడ సీటు వైసీపీకి వదులుకోక తప్పదని మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకింత బాధ వ్యక్తం చేస్తానంటే, మనం 5 ఏళ్ళుగా చూస్తున్నాం ఎవరికి ప్రజాదరణ ఉంది, ఎవరికి సానుభూతి ఉంది. కొత్తగా వచ్చిన నాయకులు ఎవరు అనుకున్నారు, ఆయనకి ఇన్ఛార్జ్ తీసేసినా సరే ఆయన పరిస్థితి, ఆయన మనగాడ మన మాడుగుల నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్ గా ఈ రోజు కూడా ఉందో ఇవన్నీ గమనించే జనమంతా కూడా రామనాయుడు వెనకాలే ఉన్నారు. ఎవరు అధైర్యపడద్దు, ఖచ్చితంగా 100% ఆయన పేరే వస్తుంది. ఆయన పేరు రాని పక్షంలో ఇక్కడ ఉన్న అందరం కూడా రాజకీయాన్ని వదిలేసుకునే పరిస్థితిలో ఉన్నారు తప్ప మరి ఇంకేమీ చేయలేని పరిస్థితి